ఈరోజు షేర్ మార్కెట్ వార్తలు, అదేవిధంగా ఏవి ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అనే అంశం మీద మనము చెప్పబోతున్నాం. ఎస్బీఐ లాభం 21,317 కోట్లు. ఈ రుణాల్లో 15% వృద్ధి. బ్యాంకు ప్రాథమిక నికర వడ్డీ ఆదాయం స్టాండ్ లోన్ ప్రాతిపదికన 41,446 కోట్లు. ఇక ముఖ్యంగా మొత్తం వ్యయాలు 1,04,910 కోట్ల నుంచి 1,08,052 కోట్లకు చేరాయి. డిపాజిట్ల వృద్ధి 9.02%గా నమోదైంది. ముఖ్యంగా ఎస్బీఐ మంచి పర్ఫార్మెన్స్ చూపించినట్టు మనకు అర్థమవుతుంది. ఇది త్రైమాసికం వారి ఆల్ టైమ్ గరిష్ట స్థాయి కావడం విశేషం. ఇక ఏకాగ్రత లాభం ప్రకారం నికర లాభం 21,317 కోట్లకు చేరింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభంతో పోలిస్తే అది 13.06% వరకు అధికం. మొత్తం ఆదాయం 1,28,467 కోట్ల 39 కోట్ల నుంచి 9% వృద్ధి చెంది 1,40,914.65 కోట్లకు చేరింది. ఇది ఎస్బీఐ. నెక్స్ట్, రామ్కీ ఇన్ఫ్రా లాభం 78 కోట్లను సంపాదించింది. రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికంలో 550.70 కోట్ల ఆదాయం, 78 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఈపీఎస్ 11.3గా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం 498.78 కోట్లు. ఇక వరుసగా బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఇక హెచ్బిఎల్ ఇంజనీరింగ్ 200 డివిడెండ్ ఇచ్చింది. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. సంస్థ ఆదాయం 884.54 కోట్లు, నికర లాభం 217.56 కోట్లు, ఈపీఎస్ 7.95గా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఆదాయం 452.10 కోట్లు లాభం. ఇక ఇది మనకు ఉన్నటువంటి 3 దాంట్ల గురించి మనం చెప్పడం జరిగింది. అమెరికా నుంచి భారీగా బైకులు, కార్లు, 800, 1600 cc బైకులపై దిగుమతి సుంకం ఎత్తివేసిన భారత్.